టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే పరింగిశెట్టి కీర్తన గారు జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా నారాయణమూర్తి గారు, చెప్పండి సార్, ఏంటి ఈరోజు వెన్నుపోటు దినం ఏ రకంగా కొనసాగించారు? అంతా ఉద్రిక్తంగా మారినట్టున్నది. ఏదో అంబటి రాంబాబు గారు ఇవన్నీ అడావుళ్ళు అవన్నీ. సర్కారుకి ఎన్ని మార్కులు వేస్తున్నారు వైసీపీ ఏడాది పాలనలో? మార్కులు ఎన్ని పడుతున్నాయో వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళ జరిగింది ఎన్నిపోటు దినోద్ ఏ విధంగా జరిగింది, దాన్ని జరగకుండా వీళ్ళు చేసిన ప్రయత్నాలను బట్టి వాళ్ళు ఎంత భయపడుతున్నారు, వాళ్ళు ఎంత ఫెయిల్ అయ్యారు వాళ్ళకే అర్థమవుతుంది. వాళ్ళు భయపడే వాళ్ళ అందరినీ అడ్డుకునే కార్యక్రమం చేశారు. ఏదైతే వీళ్ళు చేసిన తప్పులు ఉన్నాయో, వీళ్ళ వైఫల్యాలు ఉన్నాయో వాటిని ఎండగట్టే కార్యక్రమం చేస్తున్న తరుణంలో అంబటి రాంబాబు గారు కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా వాళ్ళ డివిజన్లో కానివ్వండి, కలెక్టరేట్లో కానివ్వండి, వాళ్ళు ఇచ్చే కార్యక్రమం ఏదైతే చేశారో ఆ కార్యక్రమం చేసేటప్పుడు వీళ్ళంతా కూడా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మీరు నిజంగా ఏదైనా చేసుంటే ప్రజలకి నిజంగా మీ మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు ఇచ్చిన హామీలను ఏమైనా అమలుపరిచాననేటటువంటి నమ్మకం మీ మీద మీకుంటే మీరు ఇలా అడ్డుకునేవారు కాదు. ఎందుకు అడ్డుకోవాలి? వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళారు, తీసుకోండి. దాంట్లో విషయాలు ఏం రాశారో చూడండి. చూసి దాన్ని మీరు దాంట్లో ఎంత పర్సంటేజ్ మీరు ప్రజలకు చేశారు, మీరు చెప్పిన వాగ్దానాలు ఏంటి, దాంట్లో మేము సంధించిన క్వశ్చన్స్ ఏంటి, ఇవన్నీ చూసుకోండి, బేరీజ్ చేసుకోండి. తప్పేముంది? ప్రజాస్వామ్యంలో వినతి పత్రం ఇవ్వడానికి కూడా అవకాశం లేదా, హక్కు లేదా? ఆ వినతి పత్రాన్ని చూసి మీరు ఎందుకు బెంబేలెత్తిపోతున్నారు, భయపడిపోతున్నారు? ఎందుకు ఇంత రాక్షసంగా ఆత్మాన్ని చూపించే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? కాదు, మీరు ఎన్ని మార్కులు వేస్తారు నారాయణమూర్తి గారు? వైసీపీ ఎన్ని మార్కులు వేస్తుంది? ఎన్నో కొన్ని వేయాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన వాగ్దానంలో ఒకే ఒక వాగ్దానం అరకొరగా అది కూడా ఇవాళ నెరవేర్చే కార్యక్రమం చేశారు. మిగతా అన్ని కూడా గాలికి వదిలేసిన కార్యక్రమం, ఇంకా అమలుపరచిన కార్యక్రమం. వాళ్ళు ఎన్ని మార్కులు వేస్తారంటే ప్రజలు వేస్తా ఉన్నారు కదా, 0 మార్కులు వేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి 0 మార్కులు వేస్తా ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన ఏమన్నారు? వచ్చిన స్వీకారం న్యాయం చేస్తాను, 35,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొస్తాను నేను, తప్పుపోయారు అంటే కేంద్రం ఒక మాట చెప్తుంది పార్లమెంట్ సాక్షిగా, ఈయన ఒక మాట చెప్తాడు. ఎలక్షన్లో పుంకాలుగా ఇష్టం వచ్చినట్టుగా ప్రజలను రెచ్చగొట్టేయాలి, ప్రజలకి అబద్ధాలు చెప్పాలి, ఇవన్నీ చేసి సానుభూతి పొందాలి, లేదంటే వాళ్ళ మీద నమ్మకం కలిగించే కార్యక్రమం చేయాలనేటువంటి ఏదైతే దురుద్దేశంతో వాళ్ళ కక్షపూర్తిగా నిజంగా వాళ్ళు అసలు పూర్తి అబద్ధాలు చెప్పి వాళ్ళు ఏదైతే ప్రజల్ని మాయ చేసి ఓట్లు ఎంచుకొని అధికారంలోకి వచ్చారు, అదంతా కూడా అర్థమవుతుంది. ఇవాళ రోడ్లు అన్నారు. ఇవాళ చూడండి, విజయవాడలోనే అనుష్ అని చెప్పేసి హాస్పిటల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి, హైవేలోనే. అదేవిధంగా రాజమండ్రి నుంచి మీరు తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం వచ్చే రోడ్డు ఉంటుంది, ఒక్కసారి వెళ్ళమనండి. ఎవరినైనా తీసుకొని వెళ్తే కారులో కానీ, ఆటోలో కానీ, లేదా బస్సులో కానీ గర్భవతంగా తీసుకెళ్ళారనుకోండి, ఫ్రీ డెలివరీ అయిపోదు అక్కడ. మొన్న నేను ఏదో ఫంక్షన్ ఉంటే వెళ్ళాను అక్కడికి. ఇది దారుణంగా మోసం చేసే కార్యక్రమం. మీ హయాంలో రోడ్ల మీద కార్యక్రమం చేశారు కదా జనసేన వాళ్ళు. నేననేది 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఎక్కడ పోయాయి? 3,000 అన్నారు, ఎక్కడ పోయింది? దానికి ఏమన్నా ఒక కొలమానం ఉందా? ఏదైనా చేసిన కార్యక్రమం ఉందా? ఓకే, ఏమన్నా అన్న క్యాంటీన్ పెట్టాను, సో 0 మార్కులు కాదు, మీరు వేసింది 0 మార్కులు అంతే. సార్, నారాయణమూర్తి గారు లోకేష్ గారిని ఏంటి పవన్ కళ్యాణ్ గారు పొగట్లతో ముంచుతున్నారు? అంతకంటే ఏం చేస్తారు? ఎందుకంటే ఆయన చెప్పిన ఎలక్షన్ లో మర్చిపోయాడు, లోకేష్ చెప్పిన మర్చిపోయారు, ఇద్దరు మర్చిపోయారు. ప్రజల్ని పూర్తిగా మోసం చేసి గాలికి వదిలేసి వాళ్ళ పబ్బం గడుపుకునే కార్యక్రమం. సుమారుగా 1,50,000 కోట్ల రూపాయలు అంతా అప్పు చేసుకొచ్చి, ఆ అప్పు తీసుకొచ్చిన డబ్బులు ఎక్కడ పెట్టారో కూడా తెలియదు. మీరు ఎంక్వైరీ చేయండి, ఏవైతే ట్యాక్సెస్ ఉన్నాయో ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయో తెలియదు. ఒక పథకాన్ని అమలు చేసింది లేదు, కొత్తగా ఒక నిర్మాణం చేపట్టింది లేదు. లక్షలాది కోట్ల రూపాయలు ఎక్కడ పోతున్నాయో అర్థం కాని పరిస్థితి. ఎక్కడ పోతున్నాయంటారు? మీరు పాలించారు కదా 5 సంవత్సరాలు, మీకు ఆ మాత్రం ఐడియా ఉంటది కదండి. ఎక్కడ పోతున్నాయి? 10 రూపాయలట, మటన్ కేజీ అమ్మితే 20 రూపాయలట. ఇది ఎమ్మెల్యే కప్ప మాట. అక్కడ కర్నూలులో విన్నాం కదా మనం. అదేవిధంగా బెల్ట్ షాప్ పెట్టుకుంటే వాళ్ళకి 20,000, 30,000 కలెక్షన్. వాళ్ళకి ఏంటి ఎమ్మెల్యే కప్పమా? చూడండి మీరు, ఒకేసారి ఇస్తే ఎంత, నెల అయితే ఎంత, వాటా అయితే ఎంత. అది బెల్ట్ షాప్ కానివ్వండి, షాప్ కానివ్వండి, బార్ రెస్టారెంట్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి.
అంటే గోలుగా పర్సంటేజ్ కింద నుంచి పై వరకు కూడా ప్రజలు ఓకే 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 నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. సురేంద్ర నాయుడు గారు ఏంటండి కప్పాలేంటి ఎక్కడిచ్చారు ఉచితంగా ఏంటి కాదండి ఒక్క నిమిషం ఇస్తాను చెప్తే నారాయణమూర్తి గారు ఇవాళ ఏం చేశారు? కరెంట్ ఛార్జీలు అసలు ఓకే పెంచారు. నారాయణమూర్తి గారు ఇస్తాను ఒక్క నిమిషం. సురేంద్ర నాయుడు గారు ఏంటండి కప్పాలు వసూలు చేస్తున్నారట? మళ్ళీ పాత రాజరికానికి ఏమన్నా వెళ్ళిపోతున్నారా కూటమి?